లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆరుగాలాల పాటు అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. పంటకు చెల్లించాల్సిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మిల్లర్లందరూ కుమ్మక్కై సిండికేట్గా ఏర్పడి ఒక ధరను నిర్ణయించి ఆ ధరకే రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లించకుండా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. గత్యంతరం లేక రైతన్నలు మిల్లుల వద్ద పడిగాపులు గాయలేక తాము పండించిన పంటను మిల్లర్ల ఇష్టానుసారానికి అమ్ముకుని ఉసూరుమంటూ అక్కడి నుండి తిరిగి వెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్ల తీరుపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి వారు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని చెప్పవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లించకుండా రైతులను వారు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురిచేసిన పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉండడం జరిగింది. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నదాతలు రోడ్లెక్కి ధర్నాలు అదేవిధంగా రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి అయితే దాపురిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు పడుతున్న అవస్థలపై బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల రేట్లతో పాటు ప్రకృతి వైపరీత్యాలు అధిగమించి అష్టకష్టాలు పడి రేయింబవళ్లు కళ్ళలో ఒత్తులేసుకుని కాపాడి పండించిన పంటను అమ్ముకుందామని కోటి ఆశలతో వస్తున్న రైతన్నలను మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గింజరంగు మారిందని, ధాన్యం మద్దలు కట్టిందని రకరకాల వంకలు చూపుతూ ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఒకవైపు సన్నబియ్యాన్ని 6,500 రూపాయలకు విక్రయిస్తున్న మిల్లర్లు రైతులను మాత్రం నిలువు దోపిడీ చేస్తున్నారు. మొదట్లో ధాన్యం వస్తున్నప్పుడు సన్నధాన్యం రకాలైన చింట్లు, మహేంద్ర చింట్లు, హెచ్ఎంటీ ధాన్యాన్ని 2,600 రూపాయల ధర చెల్లించుకున్న మిల్లర్లు వరి కోతల ముమ్మరం కావడంతో అన్నదాతలు పెద్ద ఎత్తున రైస్ మిల్లుల వద్దకు ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొస్తుండటంతో ఇదే అదును అని రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. రకరకాల వంకలు చెప్తూ మద్దతు ధరకు కోతలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ ధరకు ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. తమ వంతు వచ్చేటప్పటికి అప్పటికే రైతుకు 24 గంటల పైగా గడిచి ఉంటుంది. అప్పటికే రైతు చలికి ఆకలికి విసిగిపోయి ఉంటాడు. మళ్ళీ మరో మిల్లు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళినాక మరో 24 గంటలు గడిస్తే గానీ ఇతని వంతు రాదు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ మిల్లర్ ఎక్కువ రేటు ఇస్తాడని గ్యారెంటీ లేదు. దీంతో రైతులు దోపిడీకి గురవుతున్నామని అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ ధాన్యం తెచ్చిన వాహనం కిరాయి పెరుగుతూనే ఉంటుంది. దీంతో మిల్లర్ల దయ మా ప్రాంతం అన్నట్టు తక్కువ ధరకైనా తెగనమ్ముకొని వెళ్ళిపోతున్నారు. సిండికేట్గా మారిన మిల్లర్లు ఇదే అదును అని పండగ చేసుకుంటున్నారు. మిల్లర్లంతా ఒకే మాట మీద ఉండడంతో తమకు ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మిల్లుకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో గత్యంతరం లేక వారు చెప్పిన ధరకే ధాన్యం విక్రయించి వెళ్తున్నామని రైతన్నలు వాపుతున్నారు. పెట్టుబడులు అధికమయ్యాయి, తమకు చెల్లించే ధరలు మాత్రం తగ్గిపోయాయి. ఇక తమ గోడు ఆలకించే వారే లేరని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడి అధికంగా పెట్టి పంటను పండిస్తే మిల్లర్లు దారుణంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అన్నదాతలను ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దని చెప్తూ ఉంటే మాత్రం ఇక్కడ మాత్రము రైస్ మిల్లర్స్ మాత్రం వీళ్ళు మాత్రం అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రతి అన్నదాత కూడా ఇదే విషయం చెప్తున్నాడు. మాకు ప్రభుత్వం ఒక మద్దతు ధర కల్పించింది, కానీ మిల్లర్స్ ఏదో ఒక వంక చెప్పేసేసి ఆ ధరను చెల్లించకుండా వారి ఇష్టానురీతంగా వారు చెప్పినటువంటి ధరకు కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఆ విధంగా కొనుగోలు చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇదే సమయంలో ఇది ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే మీరు ఇష్టం ఉంటే అమ్మండి, లేకపోతే వెళ్ళిపోండి అన్న రీతిలో వాళ్ళు సమాధానం ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు వారి ద్వారా తెలుసుకున్నాం. చెప్పండి, అసలు మిల్లర్స్కు సంబంధించేసి అంటే ప్రభుత్వం ఒక మద్దతు ధర అనేది కేటాయించింది, కానీ మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మీరు అందరూ వాపుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? మిల్లర్స్ ఇప్పుడు పచ్చిగింజ ఉందని అల్లోడ్ చేసి పచ్చిగింజ అంటారు. నైట్ బండ్లో వస్తే తెల్లవారు గేటు ముందర పెట్టుకుంటారు. ఉదయం రేట్ వేసి ఎంతో కొంత 2300, 2250 అట్లా వేస్తారు. తీరా బట్టి కాడి వెళ్ళేటప్పుడు పచ్చిగింజ ఉందని మళ్ళీ ఆ పాపని ఆపిస్తారు. మళ్ళీ అప్పుడు ఒక 20 రూపాయలు తగ్గించే పరిస్థితి చేస్తారు.
నైట్ తెల్లవారు బండి మిల్లర్స్ ముందరనే ఉంటుంది. మిల్లర్స్ రైస్ మిల్ ముందర గేట్ల ముందరనే ఉంచుకొని తెల్లారుదామన మళ్ళీ వచ్చి పోలీసులు వాళ్ళు ఆరుదామన లోపల పంపిస్తారు. వాళ్ళు పంపించిన దాన్ని మమ్మల్ని ఏం చేయమంటే అనేది వాళ్ళు అంటారండి. అంటే మీరు 17% తేమ ఉన్న తీసుకొచ్చినా కూడా ధర మాత్రం మేము చెల్లి డ్రై అయిపోయినాయి అంటారు. ఈ డ్రై అయిపోయినాయిగా, ఈ ఒడ్లు కావుగా, బియ్యం ఈ ఒడ్లు అయినా బియ్యం కావుగా అప్పుడు అంటారు వాళ్ళు. అన్నప్పుడు ఇక రైతులు ఏమని ఆలోచించుకోలేకుండా ఎంత కడిగినా అంతకి ఇచ్చేసిపోయే పరిస్థితి. అంటే మీరు ప్రశ్నిస్తే ఏమని చెప్తున్నారు సమాధానం? మేము ప్రశ్నిస్తే అనేది ఏముందంటే మేము మాకు ఇష్టం అయితే పోయి లేకపోతే వెళ్ళిపోండి, నన్ను నమ్ముకోపోండి, మీ దాన్ని మీరు తీసుకుపోయి అట్లా నమ్ముకోపోయి అనేమో మాట చెప్తారు. మీరు చెప్పండి, మీరు అమ్మారు ఇక్కడ ఒడ్లు ఎంత మద్దతు ధర ఇచ్చారు? 22,070 రూపాయలు. 2270 రూపాయలు ఇచ్చారు. అసలు ప్రభుత్వం చెల్లించే అంటే మద్దతు ధర ఎంత ఇచ్చింది అసలు? ఫస్ట్లో మాత్రం 24-25 అమ్మిర్రు, తర్వాత తగ్గిపోయింది. ఎందుకు తగ్గిస్తున్నారు? ఊళ్ళు బాగాలేవు అంటారు, పచ్చగా అడ్డం పడ్డాయి అంటారు, పచ్చ గింజ ఉంది అంటారు, బాగాలేవు మాకు వద్దంటారు. అంటే మీరు తీసుకొచ్చిన ఒడ్లు మంచిగానే ఉన్నాయా? కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేవు. మంచిగా ఉన్నాయి వాటికి కూడా అదే ధర ఇస్తారు, బాగాలేని వాటికి కూడా అదే ధర ఇస్తారు. ఇదేంటి ధర ఇంతెందుకు చెల్లిస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు అని చెప్పండి ఏమంటున్నారు వాళ్ళు? మా ఇష్టం అనేది అయితే అంటలేరు, కానీ ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. ఇక మేము అమ్ముకొని పోవాలని ఇక మేము వచ్చాం అంతే. చూడొచ్చు, ఇక్కడ ప్రతి అన్నదాత కూడా ఇదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మీరు ఒడ్లు తీసుకొని వచ్చారా మిల్లర్ దగ్గరికి? ఎంత ధర పెడుతున్నారు వాళ్ళకి? ఇంకా మా బేరం కాలేదు, బేరం కాలేదు. ఇప్పుడు అప్పుడే బట్టి నిన్నే అని చెప్తారు. మేము నైట్ వచ్చినాం, నైట్ 10 గంటలకు వచ్చిన ఇక్కడనే ఉన్నాం. ఇంకా వాళ్ళు వద్దంటారు, బట్టి నిన్నే అంటారు. మరి ఇక అది కొంతరో కొనరో తెలియదు. ఇక అంటే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు? రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నాం. కొన్ని బండ్లు కొన్నారు, కొన్ని బండ్లు కొనలేదు. ఒక బండి మాది అసలే వద్దంటారు. వాళ్ళు కారణం ఏం చెప్తున్నారు వద్దంటానికి? డ్రై అయినాయి బాగాలేవు అని వద్దంటారు. అంటే డ్రై అయితేనే డ్రై అయినాయని, లేదా పచ్చిగుంటేనే పచ్చిగుండని, అంటే వాళ్ళకి పచ్చిగా ఉంటేనే పచ్చిగా అంటారు, డ్రై అయితేనే డ్రై అంటారు, నూకైతే అంటారు. వాళ్ళకి పోయినాక మళ్ళీ మాట్లాడతారు, మాట్లాడినాక వద్దు అంటారు. నైట్ నుంచి ఉంది, వాళ్ళు తీరా సీక్ కొట్టి అల్లకి పోయినాక వద్దంటే మేము ఎడిపోవాలి. ఇప్పుడు నైట్ నుంచి ఉంటుంది, మళ్ళీ ఏరే మిల్లు కాడిపోతే మళ్ళీ నైట్ బండాలి, మళ్ళీ అప్పటికి ఒడ్లు ఖరాబ్ అయిపోతాయి. అట్లా అవుతుందండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీరు అమ్మారా ఇక్కడ? కొనుగోలు అయింది. ఇప్పుడు కొంచెం కొద్దిగా పసుపుండలు వచ్చినాయని ఆపేసిండు. మళ్ళీ ఫస్ట్ పసుపుండలోనే చూసిండు, రేట్ వేసిండు, తాళని రాసిండు. రాసినాక ఇప్పుడు మళ్ళీ సగం లేపగానే మళ్ళీ ఆపిండు. మరి ₹1 తక్కువనో ఎక్కువనో తీసుకొని లేపేదానికి సాయంత్రం దాకుండు, మధ్యాహ్నం దాకుండు, 2 గంటలు ఆగు అని అంటుండు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ మిల్లు దగ్గరికి? నైట్ 1ంటికి వచ్చినాం. నైట్ వచ్చారు అంటే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. ఇప్పటిదాకా ఛాయ్ లేదు, నీళ్ళు లేవు, మాకు అన్నం లేదు, ఏది లేదు. ఇంతవరకు ఈ తిప్పలు పెడుతున్నారు ఇట్లా ఆగమాగం గదనగరం. చూడొచ్చు, ప్రతి మిల్లు దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. చెప్పబాబు, మీరు ఒడ్లు తీసుకొచ్చావు ఇక్కడికి? నా బండి అనే ఉంది సార్. నిన్న మార్నింగ్ 6ంటికి వచ్చినాం. ఒకసారి సీక్ కొట్టి చెల్లవు నడవు వేరే కాడికి తీసుకుపోయి, లేకుంటే ఎండ పోసుకోరు అంటారు సార్. అంటే కారణం ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? కారణం అంటే ఒడ్లు బాగాలేవు అంటారు. బాగలేవు నిజంగానే? బాగాలేవంటే బాగానే ఉన్నాయి, కొనొచ్చు, కానీ వద్దంటారు మొత్తానికి. ఇంకా బండి ఆడ పెట్టిందా కదా. అంటే మీరు రాత్రి నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు? ఇక్కడనే ఉన్నాం. నైట్ 11ంటికి వచ్చి పట్టా కప్పుకున్న, వర్షం పడేటట్టుంది అనేసి మళ్ళీ తీసి మళ్ళీ లోపల పెట్టేసినాం. మీరు చెప్పండి, మీరు ఒడ్లు తీసుకొచ్చారా? ఒడ్లు తీసుకొచ్చినాం సార్. రాత్రి 11ంటికి తీసుకొచ్చినాం. చినుకులు వస్తున్నాయని పట్టా కప్పినాం, ఇన్నే ఉన్నాం. కొద్దిగా మ్యాచర్ ఎక్కువ ఉంటేనే మ్యాచర్ ఎక్కువ, డ్రై అయినా డ్రై అంటారు. ఏదో ఒక వంక పెట్టడం, రేటు తక్కువ చేయడం, లోపల తీసుకోకుండా మమ్మల్ని ఈయనే ఉంచురు సారు. పొద్దున్న నుంచి ఈయన కాస్తున్నాం. ఈడ తిండి లేవు, తిప్పలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దగ్గర పాటు హోటల్ లేవు, ఏమి లేవు. నైట్ పూట దోమలు కరుస్తున్నాయి, చలికి దోమలకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అధికారులు చెప్తున్నారు ఈ విషయం ఏమన్నా మీరు? అధికారులు ఎవరు వస్తలేరు సార్. ఆ పోలీసు వాళ్ళు వస్తారు, జర కంట్రోల్ చేస్తారు. రైతులు ఎగబడకుండా పోలీసు వాళ్ళే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఆ మిల్లర్స్ వాళ్ళేం పట్టించుకోవట్లేరు. వాళ్ళు రేటు ఖరీదు ఎక్కువ పెట్టట్లేదు. అంటే ఏ మిల్లుకు పోయినా కూడా ఇదే ధర చెప్తున్నారు? ఏ మిల్లుకు పోయినా 23, 23.10, 23, 20. ఇక దానికంటే హైయెస్ట్ రేట్ ఎక్కువ లేదు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి ధర మాత్రం చెల్లించలేదు. 23 కంటే ఎక్కువ లేదు సార్. 23.10, 23, 20. దానికంటే హైయెస్ట్ రేట్ ఎక్కడ లేదు. నువ్వు ఏ మిల్లులోనూ తిరిగి అమ్ముకో బాబా అంటారు. తిరిగిపో, మేము దీనికంటే ఎక్కువ పెట్టాం అంటారు. ఏమైనా తిరుగుతాం సార్. ఏ మిల్లులో పోయినా 100 ట్రాక్టర్లు. ఒక మిల్లు కానీ మాకు సరిపోతుంటాయి. ఇక వేరే మిల్లుకు పోతేందుకు టైం లేదు. తిరగలేక, ఓపిక లేక ఇక ఈయనే పడిగాపులు కాసుకుంటా ఈయనే ఉంటున్నాం. మొత్తానికి చూసినట్టయితే మాత్రం అన్నదాతలు 6 కాలం కష్టించి వాళ్ళు పండించినటువంటి ఆ పంటను అమ్ముకోవడానికి కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం చెప్తూ ఉండడం జరిగింది, అన్నదాతలను మేము ఎలాంటి ఇబ్బందులకు గురి చేయము, వారికి కావాల్సినటువంటి మద్దతు ధరను ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా
కింద ఇక్కడ ఉన్నటువంటి దిగు స్థాయిలో ఉన్నటువంటి మిల్లర్లు మాత్రము ప్రభుత్వ మాటలు మాత్రం పెడచెవిని పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉండడం జరిగింది. వారు నిర్దేశించినటువంటి మద్దతు ధరను చెల్లించకుండా అనేక రకమైనటువంటి ఇబ్బందులను అన్నదాతలు గురిచేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ సమయంలో అన్నదాతలు ఒకటే చెప్తున్నారు, మీరు చెల్లించాల్సిన మద్దతు ధర మాకు చెల్లించండి, లేనట్లయితే మీ ఒడ్లు అమ్మమంటే వాళ్ళు కూడా మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, మేము పెట్టే ధర మేము పెడతాము అన్న మాట చెప్తున్నారు తప్ప రైతుల యొక్క మాటను ఆలకించిన పాపాన పోవట్లేదని చెప్పేసి కూడా అన్నదాతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అన్నదాతకు కావాల్సిన మద్దతు ధరను చెల్లించే విధంగా మిల్లర్లపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి అన్నదాతలు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మిర్యాలగూడ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.